రోజా గారు కొన్ని కామెంట్ చేశారు. దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ మధు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న ఏదైతే ఈ రోజా గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు గారికి తెలుసు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా రుచి చూశారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రోజా మాట్లాడే మాటలకి రోజా మాటలు ఎలా ఉంటాయి చెప్పమంట. మనకి డ్రైనేజ్ వస్తుంది కదా, నోరు కాదు అది మోరు అంటారు. ఓకే, నువ్వు మినిస్టర్గా చేసినప్పుడు ఎలా ఉండాలంటే పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. ఇప్పుడు మనిషిని చనిపోవాలని కోరుకోవటం, చిన్న పిల్లవాడి మీద మార్క్ శంకర్ అబ్బాయి ఎక్కడో సింగపూర్లో ఒక సంఘటన జరిగితే దాన్ని వెంకటేశ్వర స్వామికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. అది మానవతా విలువలు లేని వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు. పాయింట్ 1 తీసుకుంటే గోవుల మీద మాట్లాడుతున్నారు. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చాక 100 గోవులు చనిపోయాయని. సరేలే, కథలు ఎన్ని ఆవు కథలు అంటే గోశాల గోల కాదు కావాల్సింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనుషులు కూడా చనిపోతారు. మీరు అడగాల్సింది ఏంటంటే అసలు గోశాలలో గోవులు ఎన్ని ఉంటాయి? ప్రతి గోవుకి చెవుకి కమ్మేస్తారు. చనిపోయిన ప్రతి గోవుకి ఎటర్నీ డాక్టరు అంటే పోస్ట్ మార్టం చేస్తారు. ఆ సర్టిఫికేట్లు అడగండి. సో మనిషి చనిపోతే పోస్ట్ మార్టం ఇస్తారు కదా, న్యాచురల్ డెత్, యాక్సిడెంటల్ డెత్ అని అసలు ఇస్తారు కదా. అట్లా గోవులకి ఎన్ని గోవులు ఉండి, వాటి వయసు ఎంత, అక్కడ వాడిన మెడిసిన్ ఎంత, అక్కడ దానా ఎవరు సప్లై చేశారు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే భువన కరుణాకర్ రెడ్డి హిందువు కాదు, అతను ఫస్ట్ కమ్యూనిస్ట్, ఆ తర్వాత కన్వర్షన్ క్రిస్టియన్. ఈ నాటకాలు వేయకూడదు అన్నమాట. ఒకప్పుడు ఏమన్నాడంటే భువన కరుణాకర్ రెడ్డి కొండ మీద ఉండేది నల్లరాయి, 7 కొండలు 2 కొండలు అని, 7 కొండలు కాదు 2 కొండలు అని మాట్లాడినటువంటి ఎదవలు వీళ్ళు. 7 కొండ అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు స్పీచ్ ఉంటుంది చూడండి, తిరుమలలో 7 కొండలు ఎక్కడ ఉండే, 2 కొండలు అన్నాడు. అన్న తెల్లారు ఏమైంది, ఎత్తుకోపోయింది. మేఘం రూపంలో వచ్చి బోర్డర్లోకి రాగానే నల్లమల్ల ఫారెస్ట్లో నల్ల కాలువ దగ్గర తొక్కి పారేశాడు, మేఘం రూపంలో వచ్చి వెంకటేశ్వర స్వామి. అందువల్ల వెంకటేశ్వర స్వామితో గేమ్ ఆడకూడదు. అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడైనటువంటి చంద్రబాబు నాయుడిని క్లైమోర్ మైన్స్ బేల్ని అప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లు పెట్టి అది నక్సలైట్ల మీదకి దోశారు. యాక్చువల్ ఆ క్లైమోర్ మోన్స్ పెట్టింది ఎర్రచందన స్మగ్లర్లు పెట్టి, ఆ క్లైమోర్ మోన్స్ ఆ కేసు నక్సలైట్ల మీదకి దోశారు. పెట్టిందేమో ఎర్రచందన స్మగ్లర్. అది నక్సలైట్ల మీదకి ఎందుకు దోశారు అంటే నక్సలైట్లు ఊరుకుంటారని, ప్రజల పక్షాన పోరాడుతుంటారు కదా, వాళ్ళు దోపిడీదారులు కాదు కదా. నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఒక్కడు గుర్తుపెట్టుకో వెంకీ గారు, ప్రజాస్వామ్యంలో మాట్లాడచ్చు, స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫండమెంటల్ రైట్లో భాగంగా ఉంది. 1901 వార్తాపత్రికలు కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, సోషల్ మీడియా కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీదనే నడుస్తాయి. ఇప్పుడు ఏ మ్యాగజైన్ తీసుకోండి, నేషనల్ మ్యాగజైన్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా అంటే సబ్సెక్షన్ 1 చదువుతారు అందరూ, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందంటే ఏదంటే అది మాట్లాడటానికి కాదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 90లో సబ్సెక్షన్ 2 చదవండి. నిన్న గలీజ్ మాటలు మాట్లాడి తప్పు కదా. నేను అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ వైసీపీ కార్యకర్తలు ఊరు చచ్చిపోవాలి రాష్ట్రంలో, వాళ్ళ సభ్యత్వం ఎలా చచ్చిపోయినారో లిస్ట్ బయట పెట్టమనండి. ఇప్పుడు రాష్ట్రంలో జనన మరణ రిజిస్టర్ ఉంటుంది. అంటే ఈ 10 నెలల కాలంలో వైసీపీ కార్యకర్తలు ఊరు చచ్చిపోవాలా, యాక్సిడెంట్లో చచ్చిపోయి ఉంటారు, వృద్ధాప్యం ఎక్కువ చచ్చిపోయి ఉంటారు, ఏదో ఒక వివిధ కారణాల చేత చచ్చిపోయి ఉంటాడు, పుట్టే ఉంటాడు. జనరల్ మేనర్ వైసీపీ కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయారు, ఎలా చచ్చిపోయినారు అని అడిగితే చెప్పగలరా? అంటే శవాల మీద రాజకీయం చేయటం, అంటే వాళ్ళ రాజకీయం స్టార్ట్ అయిందే శవ రాజకీయాలతో. రాజశేఖర రెడ్డి చనిపోయాడు హెలికాప్టర్ ప్రమాదం, శవాన్ని పక్కన పెట్టి సంతకాల సేకరణ చేసి ఇచ్చింది ఎవరు? బొత్స సత్యనారాయణ కదా. ఇప్పుడు ఎమ్మెల్సీలో పెద్దల సభలో ఉన్న గద్దతనే కదా, ఆ రోజు బొత్స సత్యనారాయణ కదా శవం పక్కన పెట్టి సంతకాలు. అంటే 2019 ఏ శవంతో ఆడుకున్నారు? బాబాయ్ శవంతో ఆడుకున్నారు. తర్వాత కోడికత్తి డ్రామా చూసాం, మొన్న 2024లో గులకరాయి డ్రామా చూసాం. శవం ఎక్కడ కనపడదని ఎదురు, అది మనుషుల సేవ అయినా కావచ్చు, పశువుల సేవ అయినా కావచ్చు, శవ రాజకీయాలు నడవు. ఒకవైపు మత రాజకీయాలు, మరోవైపు శవ రాజకీయాలు, మరోవైపు కుల రాజకీయాలు. ఇది ఎంతవరకు శ్రేయస్కరం కాదు.
ఎప్పుడైనా సరే ప్రతిపక్షం ఎలా ఉండాలంటే కరెక్ట్గా వేయాలి పంచి, అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టాలి. అది ప్రతిపక్షం అంటే. ప్రతిపక్షం పాత్ర ఏం పోషించాలంటే అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టాలి. ఏ అయితే ఉందో నువ్వు ఇలాగాది మాట్లాడాల్సింది మీరు ఈ ఎలక్షన్లో ఈ హామీలు ఇచ్చారు, వీటిని నెరవేర్చండి, డిమాండ్ చేయండి, తప్పు లేదు, అందరూ అక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా నేను ఒక మాట చెప్తాను ఇంకీ గారు, మనకి ఆంధ్ర రాష్ట్రం అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రెండో పాయింట్, ఇది హైదరాబాద్ రాష్ట్రం. హైదరాబాద్ రాష్ట్రం వేరు, ఆంధ్ర రాష్ట్రం వేరు కదా. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఆ తర్వాత మా ఊరు అయిన రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు అయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటైనప్పుడు 1956లో నవంబర్ 1వ తేదీన మన ఫామ్ అయిన. అంటే తెలంగాణ ఆంధ్ర రెండు కలిసి ఒకటే, అంటే తెలుగు భాష మాట్లాడతారు కాబట్టి అయినారు ఆంధ్రప్రదేశ్. మొదటి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి, రాయలసీమ నుంచి. రెండో ముఖ్యమంత్రి ఎవరు? దామోదరం సంజీవయ్య గారు, ఆయన రాయలసీమ నుంచి. తర్వాత మళ్ళీ అగైన్ నీలం సంజీవ్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రుల పరంపర మనం చూసుకుంటా వస్తే తెలంగాణ నుంచి పివి నరసింహరావు ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంగళరావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్ర నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు గుంటూరు జిల్లా నుంచి. ఎన్టీ రామారావు గారు 83లో తెలుగుదేశం పార్టీ, అంటే 82లో పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చాడు. 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో వచ్చాడు. ₹2 కిలో బియ్యం, ఆస్ పవర్ 50 రూపాయల కరెంటు, ఆ నినాదంతో వచ్చిండు. అంటే మర్రి చెన్నారెడ్డి 80లో ముఖ్యమంత్రి అయ్యాడు, 1980లో. అంటే పోలవరం డ్యామ్కు శంకుస్థాపన చేసిన ఆయన దామోదరం సంజీవి గారు. అంటే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, రోషి ముఖ్యమంత్రి అయ్యాడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. నేను అనేది ఎందుకు చెప్తున్నానంటే జలగం వెంగళరావు కానీ, మన తెలంగాణ నుంచి వచ్చి మర్రి చెన్నారెడ్డి కానీ, టంగుటూరు అంజి బీడీఎల్ కార్మిక నాయకుడు, ఆ తర్వాత పివి నరసింహ, వీళ్ళందరూ. పివి నరసింహరావు దేశ ప్రధాని కూడా అయ్యాడు, మన తెలుగు బిడ్డగా. నంద్యాల అంటే రాయలసీమ నుంచి గెలిచి ఎన్టీ రామారావు పోటీ కూడా పెట్టాల, మన తెలుగు ప్రధానమంత్రి అవుతున్నాయి. నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఆ ముఖ్యమంత్రులు ఏ ఒక సంక్షేమ పథకాలు పెట్టండ్రా? చాలా మంది పెట్టారు కదా. ఆ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కొనసాగించిండా? లేదు. అంటే నువ్వే పోటుగాడివా ఏంది? గతంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, జలగం వెంగళరావు, తర్వాత నేను చెప్పిన చూడు, మన దళిత జనోద్ధారకుడు దామోదరం సంజీవయ్య గారు పెదపాడు గ్రామంలో, ఈ రోజుకి కూడా తెలుసు ఆయన ఇల్లు ఎలా ఉంటుందని. వీళ్ళందరూ సంక్షేమ పథకాలు పెట్టుకుంటూ వచ్చారు కదా. వాళ్ళ కాడికి పోటుగాడివా? వాళ్ళ పథకాలు నువ్వు ఎందుకు కొనసాగించలేదు? ఈడనేది అనేది ఈడు పెట్టిన పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలని. ప్రతి ముఖ్యమంత్రికి ఒక విధానం ఉంటుంది, వాళ్ళ పథకాలు. ఇప్పుడు అభయాస్తం అని ఒక ప్రోగ్రాం ఉండేది, నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసినావు, కిరణ్ కుమార్ రెడ్డి తీసుకొచ్చాడు. అట్లా ప్రతి ముఖ్యమంత్రి వాళ్లకు సంబంధించిన పథకాలు ఉంటాయి, అవి 5 ఏళ్ల కాలంలో ఇంప్లిమెంటేషన్ చేస్తారు. నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను కొన్ని కంపెనీలు లిస్ట్ చెప్తా. ఈ కంపెనీలన్నీ ఎలా వచ్చినాయి, అంతకుముందు ఎందుకు లేవు? ఇన్ని కంపెనీలు పెట్టినటువంటి వాడు ఇంకొక రాజకీయ నాయకుని భారతదేశ చరిత్రలో నాకు చెప్పమనండి. జగతి పబ్లికేషన్ ఏంది ఆ కంపెనీ? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక పుట్టిందే కదా, తండ్రి ముఖ్యమంత్రి కాకముందు ఎందుకు పెట్టలేదు? ఇది సాక్షి పేపర్ అన్నమాట. ఇందిరా టెలివిజన్, ఇది సాక్షి టీవీ. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే కదా ఇది పెట్టింది. తర్వాత సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, 1550 ఎకరాల భూములు దాచేపల్లి మండలంలో. అంటే కంపెనీ లేనే లేదు, దానికి ముఖ్యమంత్రిగా ఉండి 1/2 టీఎంసీ నీళ్లు కేటాయించుకున్నాడు. ఇది రాజద్రోహమా కాదా? అంటే కంపెనీ లేని దానికి నీళ్ళు ఎలా కేటాయించుకుంటాం? రాజద్రోహమా కాదా? ఆ ఆస్తి కాడే కదా షర్మిల, విజయమ్మ, కన్న తల్లి, చెల్లి, అన్న తన్నుకుంటుండేది, కోర్టు మెట్లెక్కింది. అది వేరు సంగతి. తీసి అన్న వదిలిన బాణం, అన్న వదిలేసిన బాణం. అది అన్న వదిలిన బాణం, అన్న వదిలేసిన బాణం. పదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అన్నది చూసినావా? అది వాళ్ళ ఇంటివారు, మనకు అనవసరం. ఒకే ఒక కంపెనీ ఉన్నది వీళ్ళకి 5 మెగావాట్లతో, సండూర్ పవర్ ప్రాజెక్ట్ అని కర్ణాటకలో ఉండింది, 5 మెగావాట్లతో. ఆ ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, సంక్షేమ పథకాల మాటున ఎన్ని కంపెనీలు సృష్టించిందో నేను చెప్తానండి. క్యాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది జగన్మోహన్ రెడ్డిదా కాదా? తర్వాత భగవతీ సన్నిధి ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది జగన్మోహన్ రెడ్డిదా కాదా? తర్వాత
క్యాప్టన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, ఇది జగన్మోహన్ రెడ్డిదా కాదా? తర్వాత ఇన్స్పైర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉందా లేదా? సిలికాన్ ఇన్ఫ్రా జగన్మోహన్ రెడ్డిదా కాదా? కెలావన్ టెక్నాలజీస్ లో పెట్టుబడులు ఉన్నాయా లేవా జగన్మోహన్ రెడ్డి యొక్క కూతురులకి? సోలోమెన్ ఇన్ఫ్రా, కార్మిల్ ఆసియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీ సిమెంట్, పులివెందల పాలిమర్స్, కులబర్గిరి సిమెంట్ లో వాటాలు ఉండయా అంటే షేర్స్ ఉండయా లేవా? ఈ విధంగా చెప్పుకుంటా పోతా ఉంటే 18 కంపెనీలు ఎలా సృష్టించావు? మీ నాన్న ముఖ్యమంత్రి కాకముందు నువ్వు అంత పోటుగాడు పెట్టి ఎందుకు సృష్టించలేదు నాకు చెప్పమానండి. అంటే రాజకీయాన్ని వ్యాపారాత్మకం చేసింది ఎవరు? జగన్మోహన్. అంటే ఒక ఎన్ని అబద్ధాలు చెప్తారంటే ఆ అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన పార్టీ వాళ్ళ పార్టీ పేరు ఎప్పుడు చెప్పరు. ఆ పార్టీ పేరు ఏంది? యువజన శ్రామిక రైతు పార్టీ. అది వాళ్ళు పెట్టిన పార్టీ కూడా కాదు, కొనుక్కున్న పార్టీ.